వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. జనగణన డీలిమిటేషన్ షరతులు లేకుండా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి పార్టీలకు అతీతంగా మహిళలు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా మహిళలను ఎన్డీఏ ప్రభుత్వం మోసం చేస్తుందని, ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా మోడీ నిర్ణయాలున్నాయని విమర్శించారు. చట్టసభల్లో మహిళలకు తప్పనిసరిగా రిజర్వేషన్లు కల్పించారని, లేని పక్షంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మహిళలంతా తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు మహిళలు. కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ నేతృత్వంలో పెద్ద కుట్రకు పాల్పడతా ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా ఈ రోజున మహిళా రిజర్వేషన్ బిల్లుని డీలిమిటేషన్తో జోడించి 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పెద్ద కుట్ర పన్ని మహిళల్ని మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేసింది. దాన్ని చాలా చాకచక్యంగా కుట్రను గమనించి తిప్పికొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇతర మిత్రపక్షాలందరూ కూడా యునైటెడ్గా విజయం సాధించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆల్రెడీ 2023లోనే లోక్సభ సాక్షిగా పాస్ అయ్యింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం కూడా అయిపోయింది. దాన్ని అమలు చేయమని చెప్పి యాజ్ ఇట్ ఈస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని మిత్రపక్షాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కానీ ప్రధాని మోడీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ మహిళలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉందని చెప్పి మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు భారతీయ జనతా పార్టీకే మహిళలను గౌరవించాలని కానీ, మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని కానీ చిత్తశుద్ధి లేదు. ఉండుంటే రెగ్యులర్ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టుండేవాళ్ళు. అదేవిధంగా 2023 పాస్ అయినటువంటి బిల్లును అమలు చేసి ఉండేవాళ్ళు. కేవలం ఈ 5 రాష్ట్రాల్లో ఓడిపోతా ఉన్నాము, ఏదో ఒక రకంగా మా మీద బురద జల్లి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి కుట్ర చాలా క్లియర్గా కనపడతా ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లుని ఎందుకు యాడ్ చేయాల్సి వచ్చింది? వీళ్ళు దక్షిణాది రాష్ట్రాలకు ఆల్రెడీ అన్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కర్ణాటకలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు, తమిళనాడులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్టాలిన్ గారు అందరూ కూడా సమావేశాలు ఏర్పాటు చేసి దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఒక యునైటెడ్గా ఒక వాయిస్ రేజ్ చేశారు. మాకు సీట్లు తగ్గుతాయి, అన్యాయం జరుగుద్ది, కేవలం ఉత్తరాదిన సీట్లు పెంచుకొని ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడతా ఉంది భారతీయ జనతా పార్టీ అని. దాని మీద దృష్టి పెట్టకుండా డీలిమిటేషన్గా వీటన్నిటినీ కూడా ఎప్పుడు అమలు చేస్తా ఉన్నారు? క్యాస్ట్ సెన్సస్ అయిపోయిన తర్వాత కుల జనగణన జరగాలి. దానివల్ల జరగకపోతే ఓబీసీలకి అన్యాయం జరుగుతూ ఉంది. ఓబీసీలకు కూడా న్యాయం చేయాలి అని చెప్పి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అన్ని ఇండియా కూటమి నేతలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని పక్కన పెట్టి తప్పుదోవ పట్టిస్తూ మహిళలకి అన్యాయం జరుగుతూ ఉందని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది భారతీయ జనతా పార్టీ. అంటే మహిళలు మోసం చేసి ఈ రోజున మా మీద బురద జల్లి ఓట్లు ఎంచుకునే ప్రయత్నం అనమాట. మహిళలకు న్యాయం చేసిందే, గౌరవించిందే కాంగ్రెస్ పార్టీ. తెలుసుకోవాయా మోడీ గారు? మొట్టమొదటి ప్రధాని కానీ, లోక్సభ స్పీకర్ను కానీ, అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కానీ వీళ్ళందరినీ కూడా నియమించిందే కాంగ్రెస్ పార్టీ. మహిళలకి స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ విధంగా దళితులు, మైనారిటీ మహిళల పైన దాడులకు పాల్పడ్డారో, అత్యాచారం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులకి ఏ విధంగా కొమ్ము కాశారో, జైల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా విడిపించి తీసుకొచ్చి సన్మానాలు చేశారో దేశమంతా చూసింది. దానికి ఉదాహరణే ఉన్నావ్ ఘటన, హత్రాస్ ఘటన, బిల్కిస్ బాను. మరి ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితులన్నిటినీ కూడా తిప్పికొట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. మరి మా మీద ఎందుకు బుర్ర జల్లుతారు? కానీ ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజున విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి మహిళా సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, అన్ని రాజకీయ పక్షాలు కూడా డిమాండ్ చేసేది ఒక్కటే. ఎటువంటి షరతులు లేనటువంటి, మీ కుట్రలకు తావు లేనటువంటి 2023లో లోక్సభలో ఆమోదించినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లుని తక్షణమే అమలు చేయాలి. మా హక్కులు మేము కాపాడుకుని తీరుతాం. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగకుండా కూడా చూసుకునే బాధ్యత మా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారు. మేము కూడా అదే స్టాండ్ మీద నిలబడి ఉన్నామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాం. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేసి తీరాల్సిందే అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పార్లమెంట్లో బిల్లు పెట్టారు, డీలిమిటేషన్ తోటి సెన్సెక్స్తో కలిపి పెట్టారు. 2023లో బిల్లు పాస్ అయినప్పుడే సెన్సెక్స్ని అట్లాగే డీలిమిటేషన్తో ముడిపెట్టారు. 106 రాజ్యాంగ సవరణ
ప్రధాన అడ్డంకిగా ఉన్నటువంటి ఈ 2 పాయింట్స్ను తొలగించేటటువంటి పని చేస్తే మహిళా రిజర్వేషన్ ఈజీగా అమలు చేయొచ్చు. కావాలనే ఆ రోజు ఎన్డీఏ కూటమి దీన్ని ముడిపెట్టేటటువంటి పని చేసింది. దాన్ని వెంటనే ప్రారంభించకుండా ఇప్పటి వరకు సాగదీసే పని చేసింది. రెండోది డీలిమిటేషన్ చేయాలనంటే రాష్ట్రాలతోటి రాజకీయ పార్టీలతోటి మాట్లాడాలి. ఏ రాజకీయ పార్టీతో మాట్లాడకుండా, రాష్ట్రాలతో మాట్లాడకుండా డీలిమిటేషన్ని 850 సీట్లకి పెంచాలనేటటువంటి ఆలోచన మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలని, ప్రాంతాలని, సరిహద్దులని దాటేసేటటువంటి పద్ధతి. వాటన్నిటిని కూడా ఆ లిమిటేషన్స్ తొలగించేటటువంటి పద్ధతిలో ఈ డీలిమిటేషన్కి తెరలేపేటటువంటి పని ఎన్డీఏ ప్రభుత్వం చేసింది. పైపెచ్చు ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మహిళలు మాట్లాడుతూ ఉన్నారు, ఈ బిల్లు పాస్ కాకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి, వాళ్ళంతా మహిళా వ్యతిరేకులని. వాళ్ళు కాదు మహిళా వ్యతిరేకులు, మీరు మహిళా వ్యతిరేకులు. మీరు మహిళలు అయ్యుండి 106 రాజ్యాంగ సవరణలో ప్రధాన ఆటంకంగా ఉన్నదాన్ని ఎందుకు తొలగించరు? మీరు తొలగిస్తే ఈజీగా రిజర్వేషన్లు అమలు చేయొచ్చు కదా. కానీ అది చేయకుండా ఈరోజు దానికి ముడిపెట్టి ఎట్లా ఈ డీలిమిటేషన్ ఇప్పుడల్లా తేలేదు కాదు. వీళ్ళు రాజకీయ పార్టీలతో మాట్లాడరు, రాష్ట్రాలతో మాట్లాడరు. సో దీంతో కలిపి పెడితే మహిళా రిజర్వేషన్లు కూడా అమలు చేయాల్సిన అవసరం ఉండదు. ఇది ఎన్డీఏ కూటమి యొక్క కుట్ర. అందుకని ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రజలందరూ ఆలోచిస్తున్నారు, మీ మొసలి కన్నీరుని ప్రజలందరూ చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు. అందుకనే ఈరోజు మేము ఒక్కటే అడుగుతూ ఉన్నాం, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మహిళా ప్రజాప్రతినిధులు, అలాగే పార్లమెంట్లో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మహిళా ప్రతినిధులు ఎవరైతే ఉండారో మీరందరూ బయటకు రండి పోరాటానికి. మీరు ప్రతిపక్షాల మీద దుమ్ము పోయటం కాదు, మీరు బయటకు రండి. నిజంగా మహిళా రిజర్వేషన్లు అమలు జరగాలనేటటువంటి చిత్తశుద్ధి మీకుంటే, మహిళా పక్షపాతులు అయితే మీరు రండి బయటకు వస్తే ఈ 106 రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో ఆటంకంగా ఉన్నది, ఈ సెన్సెక్స్ డీలిమిటేషన్ తొలగించేసే పని కోసం మీరు కూడా కొట్లాడండి. దీనికి ఎవరు అడ్డుపడట్లేదే. కానీ దాన్ని ముడేసి అమలు చేయకుండా ప్రతిపక్షాల మీద దుమ్మెత్తే పోసే పని చేస్తారా? ఇది సరైనది కాదు. వెంటనే వీటిని తక్షణమే రేపు 2029 ఎలక్షన్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే. అమలు చేయకపోతే దానికి తగిన మూల్యం ఎన్డీఏ కూటమికి తప్పదని కూడా, మేము చెల్లించక తప్పదని కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇన్ని కుట్రలా, ఇన్ని రకాలైనటువంటియా? మీ మనువాదాన్ని మరొకసారి బయట వేసుకున్నారు. ఈ మనువాద మతోన్మాద విధానాలని వెనక్కి కొట్టే పాతుల మహిళలందరినీ ఐక్యం చేస్తాం. మహిళా రిజర్వేషన్ కోసం కొట్లాడతామని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చెప్పొచ్చు కదా, కేంద్ర ప్రభుత్వానికి చెప్పొచ్చు కదా, మీరు కూడా అందులో భాగస్వాములే కదా. మీరు ప్రతిపక్షాలకి వ్యతిరేకంగా ర్యాలీలు చేస్తారా? సిగ్గుండాలి కనీసం. ఎవరి కోసం చేస్తున్నారు? మహిళలకు ఏం తెలియదు అనుకో, మహిళా సాధికారత అంటారు, లేకపోతే మహిళలే మా దేవుళ్ళని మాట్లాడతారు, వాళ్ళ అభ్యున్నతే మాది. ఇదేనా మీ అభ్యున్నతి? ₹1,00,000 ఇచ్చి మహిళలు పారిశ్రామికవేత్తలు అయిపోతున్నారంటే అయిపోతారా? ₹1,00,000 ఇస్తే? మహిళా రిజర్వేషన్లు అమలు అయితే రాజకీయాల్లోకి మహిళలు ప్రవేశిస్తేనే మహిళలకి అర్థం చేసుకోవటానికి ఉంటుంది, చదువు ఉంటుంది. దాంతోపాటు వాళ్ళ రాజకీయాలు అర్థమైతేనే వాళ్ళు పురోగభివృద్ధికి ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అందుకని దీన్ని ఆటంకపరిచే వాళ్ళందరికీ కూడా తగిన మూల్యం చెల్లించక తప్పదని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ మొన్న బిల్లు తీసుకొచ్చి స్పెషల్గా పార్లమెంటు సమావేశాలు 3 రోజులు ఏర్పాటు చేసి డీలిమిటేషన్ బిల్లుతో లింకు పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చి అది వీగిపోతుందని వాళ్ళకి తెలుసు. అది అందులో కొనసాగదని, దానికి ఎవరు ఓటింగ్ ఉండదని కూడా తెలిసి కూడా ఒక నాటకమే ఆడారు. ఇది ఒక రాజకీయ కుట్ర, ఒక రాజకీయ ద్రోహం అని, మహిళలకు చేసే ద్రోహం, బీజేపీ చేసే ద్రోహం అని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు. గత 30 ఏళ్ళ నుంచి కూడా మహిళా సంఘాలు, ప్రజాస్వామిక శక్తులు, అభ్యుదయ శక్తులు మహిళా రిజర్వేషన్ బిల్లు కావాలి, 33 రిజర్వేషన్ గురించి 1960లో రేణు చౌదరి కావచ్చు, 90స్లో గీతా ముఖర్జీ గారు కావచ్చు, దానికోసం అన్ని మహిళా సంఘాలు కూడా, మా ప్రగతిశీల మహిళా సంఘం కూడా ఢిల్లీలో పార్లమెంట్ దగ్గర చలిలో కూడా ఈ బిల్లును అమలు చేయాలి, తక్షణమే బిల్లు తీసుకురావాలి, 33 రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలని ఈ రోజు 30 సంవత్సరాలు దాటిపోయింది. నిజంగా సిగ్గుచేటైన విషయం. ఇది మహిళల్ని అవమానించడమే, క్షమించరాని నేరం. నిజంగా ఎన్డీఏ గవర్నమెంట్, ముఖ్యంగా మోడీ గారు అసలు క్షమాపణలు చెప్పాలా. ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు.
ఆయనకి బిల్లు వీగిపోద్దని తెలిసి కూడా ఎందుకు పెట్టారు అనేది, డీలిమిటేషన్తో లింక్ చేసి ఎందుకు పెట్టారు అనేది స్పష్టంగా ఇప్పుడు అందరికీ అర్థమైంది. ఒక రాజకీయ వ్యూహం, ఒక మహిళా ఓటు బ్యాంక్ కోసం, స్మార్ట్ మహిళా ఓటు బ్యాంకు కోసమే ఆయన ఇది చేశారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఏదైతే పునర్విభజన, డీలిమిటేషన్ సరిహద్దుల్ని మార్చుకుని మీకు అనుకూలంగా ఎన్డీఏ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్కి అనుకూలంగా సరిహద్దులు మార్చి మీకు ఓటు బ్యాంక్ ఎట్లా రావాలో అటు మీరు ఆ రోజున జమ్మూ కాశ్మీర్లో కానీ ఏది ఏర్పాటు చేశారో, ఉన్న అస్సాంలో కూడా ఏదైతే చేసి మీరు ఇది చేశారో, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కావచ్చు లేకపోతే తమిళనాడు కావచ్చు, ఆ ఓటింగ్ మహిళా ఓటు బ్యాంక్ని ఇది చేసుకోవడానికే మీ ఒక వ్యూహం పన్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే 2014లోనే మీకు బలం ఉంది, అధిక బలం ఉంది మీరు తీసుకురావాలనుకుంటే. అంతకుముందు 2010లోనే దీనికి రాజ్యసభలో ఆమోదం పొందింది, లోక్సభలో వీగిపోయినా మీరు అప్పుడు మద్దతు తెలియజేశారు. నిజంగా మీకు చిత్తశుద్ధి, మహిళల పట్ల మహిళల్ని ముందుకు తీసుకురావాలి, ఎంపీ సీట్లు, లోక్సభ సీట్లు మహిళలు ఉండాలి, 33 రిజర్వేషన్ ఉండాలని మీరు బలంగా కోరుకుని ఉంటే మీరు 2014లోనే మీ బలం ఎక్కువ ఉంది కాబట్టి అప్పుడే మీరు అమలు చేసేవారు. 2019 ఎలక్షన్లు అప్పుడైనా మీరు ఇది చేశారు. కానీ 2023లోనే ఎందుకు చేశారు అన్నది అందరికీ కూడా మీ నాటకాలు కానీ ఎవరికి తెలియదని అనుకోవద్దు. 2024లో ఎలక్షన్ ఉండగా 2023లోనే మీ బిల్లు పోనీ 23లో తీసుకొచ్చారు, దాన్ని 24లో అమలు చేశారా? అమలు చేయలేదు. 543 సీట్లకి 181 సీట్లు మహిళలకు రిజర్వేషన్ అసలు తక్షణం ఇప్పుడు కూడా ఓబీసీ మైనార్టీ సవరణలతో అమలు చేయాలని చెప్పి మా ప్రగతిశీల మహిళా సంఘం, మేము ఐక్య మహిళా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాము. ఒక ఎలైట్ వర్గాలకే కాదు, ఉన్నత కులాల మహిళలకే ఈ 33 రిజర్వేషన్ కాదు, ఓబీసీ మైనార్టీ సవరణలతో నాడు బిల్లు అమలు చేసి బిల్లు పెట్టేటప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ కానీ శరద్ పవార్ కానీ ఇది ఈ 33 రిజర్వేషన్ బిల్లు ఒక్క ఉన్నత వర్గాల కులీన వర్గాల మహిళలకే ఉండకూడదు, మా ఓబీసీ మైనార్టీ సవరణలతో ఉండాలని ఆ రోజు ఏదైతే శరద్ పవార్ లాంటి వాళ్ళు మేము పార్లమెంట్లో బిల్లు పెడితే ఆత్మహత్య చేసుకున్నామని బెదిరించి మీరు ఇచ్చేశారో నిజం, వాళ్ళ దాంట్లో కూడా ఒక ఉంది. అందుకనే మేము మహిళా సంఘాలుగా తర్వాత ఎవరిని కలిసినా రాజకీయ నాయకుల్ని పార్లమెంట్ కానీ ఆనాటి బీజింగ్ సదస్సులోనే మన భారతదేశం సంతకం పెట్టింది. అప్పట్లోనే మహిళలు శక్తి అపారమైంది, మహిళల్ని రిజర్వేషన్ కల్పించాలా, ముందుకు తీసుకెళ్ళాలి అని. కానీ అమల్లో చూస్తే ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. కానీ ఏం చేశారు? ఎవరు పాలకులందరూ కూడా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే నిజంగా దేశమంతా కూడా ఆ బిల్లుని వ్యతిరేకించింది. మీరు డీలిమిటేషన్తో లింక్ పెట్టి మహిళల్ని మోసం చేయాలనుకుంటున్నారు, మహిళల భుజాల మీద మీరు తుపాకీ ఎక్కువ పెడుతున్నారు అని చెప్పి. నిజంగా ఈ దేశంలోనూ ఒక పితృస్వామ్య సంస్కృతి అనేది, ఒక పురుషాధిక్యత భావజాలం ఎలాగున్నది అనేది దీని ద్వారానే మనకి అర్థమవుతుంది. మీరు 543లో 181 మీకు ఇవ్వాలని లేదు, మీరు దీన్ని ఒక 815 సీట్లు చేసి అప్పుడు మీరు మహిళలకి మీరు ఇది చేయాలని అనుకుంటున్నారు. అంటే అప్పుడు పురుషుల సీట్లు ఏమీ తగ్గవు, వాళ్ళ సీట్లు వాళ్ళకే ఉంటాయి. పెంచిన సీట్లలోనే మహిళలకి మీరు ఇవ్వాలని. నిజంగా చిత్తశుద్ధి ఉంటే పెంచిన అది కాదు. మీరు ఎప్పుడు 23లో బిల్లు పెట్టారు, 543 సీట్లు, 181 సీట్లు, 33 రిజర్వేషన్. ఇప్పుడు విపక్షాలు కూడా అది కోరుతున్నాయి. మహిళా సంఘాలుగా కానీ ప్రజాస్వామిక శక్తులు కానీ అభ్యుదయ శక్తులు కానీ అవే కోరుతున్నాయి. మీరు అలాగే చేయాలి. ఓబీసీ మైనార్టీ సవరణలతోనే ఇందులో ఇప్పటికిప్పుడు మీరు నిజంగా పెట్టినా సరే ఎస్సీ ఎస్టీలకి ఉన్నా సరే వాళ్ళకు కూడా నష్టం కలుగుద్ది, ఓబీసీలకి గుండు సున్నా అవుద్ది, మిగతా వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది. ఇది ఎవరికి లాభం అంటే పురుషులకే లాభం. ముఖ్యంగా ఉత్తరాది ఎంపీ పురుషులకే ఇది ఎక్కువ లాభపడద్ది. మీరు ఇప్పుడు చేసిన పని మేము అలా కాదు, అట్లా చెయ్యవద్దు, మాకు సవరణలు కాదు, ముందు దాని బిల్లుని యథాతథంగా అమలు చేయండి, ఓబీసీ మైనార్టీ సవరణలతోనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఐక్య మహిళా సంఘాలుగా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.